మాటండి. కొంతమంది ఎప్పుడు జూషినా ఆడోళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటారు. ఇంట్లో ఉన్నదనుకోండి, తనకేం పని తెలుసు, ఏ పాట తెలుసు, ఎప్పుడు జూషినా భర్త సంపాదించిన సంపాదన తినుకుంటా ఉంటాంది. కష్టం, నష్టం ఏం తెలుస్తది అంటారు. అదే బయటకు పోయి ఉద్యోగాలు జేసుకుంటే, ఎప్పుడు జూషినా రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉంటది. పని, పాట అనుకుంటా ఇంట్లో భర్తను, పిల్లల్ని ఎప్పుడు పట్టించుకుంటది అని అంటారు. గబగబా గట్టిగా మాట్లాడితే, నోరు జూడు గయ్యాడి అంటారు. లేదు సైలెన్స్‌గా మెల్లిగా మాట్లాడితే, నోరుందా లేదా? కొంచెం మంచిగా మాట్లాడొచ్చు గదా! అచ్చినా గాని పలకరించరా? అనంటారు. నవ్వినా తప్పే, ఏడిచినా తప్పే. నవ్వుతే ఎప్పుడు జూషినా పండ్లిగిలించుకుంటుంటావెందుకు? ఆడవాళ్ళు అట్లా నవ్వొద్దు అంటారు. ఏడుస్తే ఎప్పుడు జూషినా ఉంటావేంది? ఏడుస్తే ఆడవాళ్ళు ఏడుస్తే ఇంటికి దరిద్రం అంటారు. ఆడవాళ్ళు ఏం జేషినా తప్పే. మగవాళ్ళు ఏం జేషినా గొప్పే. అనే గదా! మీలో ఎంతమంది ఆడవాళ్ళు ఇంకోటి మర్చిపోయినా. పిల్లలు. పిల్లలు గూడా ఏం తప్పు జేషినా దానికి కారణం అమ్మే. దానికి కారణం అమ్మే. అమ్మ మంచిగా చూడలేదు, అమ్మ మంచిగా పెంచలేదు, అమ్మ జూడొద్దా, అమ్మ జెయ్యొద్దా. తండ్రులు ఒక పనికి పోయి అత్తే సరిపోతది. భార్య మాత్రం బయట ఉద్యోగాలు జెయ్యాలి, ఇంట్ల కుటుంబాలను జూసుకోవాలి, పిల్లల్ని జూసుకోవాలి. తీరా జూస్తే మళ్ళా మమ్మల్ని సున్నా జేసి పడేస్తారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు కొంతమంది అత్తలు, యారాన్లు, ఆడబిడ్డలు సేమ్ టు సేమ్. మీకు తెలిసిన వాళ్ళు మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉండి ఉంటారా? ఒకసారి కామెంట్ పెట్టండి. మాట అండి. ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు లేకేడిసిండు అంటారు. ఈ సామెత అయితే మీరు వినే ఉంటారు కదా! ఉన్నవానికి ధైర్యం రాదు రూపాయి పెట్టాలంటే. లేని వానికి అయ్యో పాపం అంటాడు కానీ వాడు పెట్టే స్థితిలో ఉండడు. ఉన్నవాడు ఎంత సంపాదించినా దండగేనయ్యా. ఎందుకంటే నువ్వెంత సంపాదించినా నీ వెనకాల నలుగురు తిట్టుకుంటే అది నీకేం పుణ్యం వస్తది? నీకేం మంచి జరుగుతది? నీ వెనకాల నిన్ను మెచ్చుకోవాలి. నీ ముందు మెచ్చుకోవడం గాదు. వెనకాల నీ గురించి మాట్లాడుకోవాలి. మీ ముందు మాట్లాడుకోవడం గాదు. ఉన్న దాంట్లో నలుగురికి అన్నం బెట్టండి. ఉన్న కోట్లు కోట్లు సంపాదించుకొని పోయినంక ఏం జెయ్యం మనం. కనీసం నలుగురికి మనం లేని వాళ్ళకి దానం చేస్తే కనీసం ఆ పేరైనా మనకొస్తది. నలుగురికి అన్నం పెట్టి చనిపోయిండ్రు అని. మీరేం మాటండి. కొందరుంటారు. మేమే పెద్ద తోపు, మేం చెప్పిందే వినాలి అని కొందరు ప్రవర్తిస్తా ఉంటారు. కొంచెం వాళ్ళ కింద ఉన్న వాళ్ళని తేలికగా చులకనగా తీసి పడేస్తూ ఉంటారు. నేను సంపాదిస్తున్నాను, సంపాదిస్తలేవు అని. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు ఏదో రకంగా ఒక లెక్కైతే రాసి పెడుతుంటాడు. ఎందుకంటే వాళ్ళ చేతలతో, వాళ్ళ మాటలతో ఎదుట వాళ్ళని బాధ పెడుతున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడూ క్షమించడు. మరి వాళ్ళకెప్పుడు అలాంటి లెక్కలొస్తాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మన లెక్క మనకు తెలుసు కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళ లెక్క వాళ్ళకొచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తది. మనకు క్షమించు అని ఒక మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తది. మీరేమంటారు?